విత్తనాల షాపు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వచ్చవాయి. మనం ఈ సంవత్సరం జక్కుల నాగరాజు గారికి వారాహి అనే వెరైటీ ఇచ్చాం. తయో సీడ్స్ వారి వారాహి. ఇప్పుడు నాగరాజు గారి మాటల్లో విన్నాం. మీ పేరండి? నా పేరు జక్కుల నాగరాజు. ఏ ఊరండి? ఖమ్మంపాడు మండలం? వచ్చవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఓకే. ఈ రోజు వచ్చేసి తారీఖు 4/1/2026 జనవరి నెల. మీకేం వెరైటీ ఇచ్చామండి? వారాహి. ఎలా ఉంది మీ మాటల్లో మీరు చెప్పండి. బాగుందండి వారాహి. చిక్కడ కాపు నిరుడి మీద చాలా బెస్ట్గా కాసిందని అనుకుంటున్నా. వెరైటీ మీకు ఎలా అనిపించిందండి? నిరుడికి ఏడుకి నిరుడి మీద బాగా కాసిందండి. ఏడు ఇక్కడ కాపు నల్లి కూడా తట్టుకునే ఇత్తనం. నల్లి కూడా చూడు క్వాలిటీ ఎంత బాగుందో. ఓకే. మళ్ళీ వారానికి ఒకసారి కొట్టేది మందు కూడా. ఓకే. మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? వారాహి 3 ఎకరాలండి. ఓకే. మీకు ఇప్పుడు ఎన్ని క్వింటాల కాపు ఉందనిపిస్తుందండి? 10 క్వింటాలు పడుతుందండి కాపు. ఓకే. ఇంకా ఇప్పుడు ఇది చేను ఏమన్నా చెడిపోయిందండి లేకపోతే ఎలా ఉందండి? చేను చెడిపోయి మన సూపర్ క్వాలిటీలో ఉంది. ఒక 5 క్వింటాలు పడేటట్టు ఉంది అనిపించింది మాకు. ఇంకా మీకు ఈ వెరైటీ కూడా తాలు ఏమన్నా అవ్వబడుతుందండి? లేదండి, తాలు అసలు లేదు. ఒక్క కాయ కూడా లేదు తాలు. సున్నకాయ కూడా ఒకటే వెరైటీలో వచ్చిందా? సైజ్ తగ్గిందా? కింద నుంచి పై దాకా ఒకటే సైజు కాయ కూడా. రైతులు వేసుకోవచ్చు అంటారా? అంత పెరిగింది అంత మట్టి కాపే, గ్యాప్ లేదు. రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకో తగ్గిస్తున్నాయి వారాహి.